పాపం మొత్తానికి కెరియర్ నాశనం అనే చెప్పాలి కమరుద్దీన్కి. సీరియల్ నుంచి కూడా తీసేశారు. మహానది అనే సీరియల్లోనే కమరుద్దీన్ అనే ఈ కంటెస్టెంట్ చాలా ఫేమస్. ఇంచుమించారు మనకి ఒక కార్తీక దీపం సీరియల్ లాంటి ఫేమస్ సీరియల్ అనమాట. మంచి రేటింగ్ ఉన్నట్టు సీరియల్. సో ఆ సీరియల్లోనే కమరుద్దీన్ యాక్ట్ చేసేవాడు. సో ఆ సీరియల్లో ఉన్న కమరుద్దీన్ని చూసి మన బిగ్ బాస్ టీం బిగ్ బాస్ సీజన్ 9 తమిళ్లోకి ఆయన్ని పిలవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు జరిగిన డిస్కషన్స్ వల్ల ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించేయడం వల్ల సో ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్న నెగిటివిటీని చూసి రెడ్ కార్డ్ ఇచ్చి ఆయన బయటికి పంపించేసిన తర్వాత మహానది అనే ఆ ఫేమస్ సీరియల్ ఏదైతే ఉందో కమరుద్దీన్ గారి జీవితాన్ని నిలబెట్టిన సీరియల్, సో ఆ సీరియల్ నుంచి కమరుద్దీన్ గారిని తీసేశారంట. సో ఇది ఒక బాధాకరమైన విషయం. సో ఆయన కెరియర్ ఆల్మోస్ట్ ఇంకా అటు ఇటులోనే ఉంది. సో ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఆయన కొంచెం రిక్వెస్ట్ చేసి విజయ్ సేతుపతి గారిని హౌస్లో ఉంటే బాగుండేదని నాకు పర్సనల్గా అనిపించింది. సో ఆయన అలా బయటికి రావడం, ఎస్పెషల్లీ ఆ పార్వతి అనే కంటెస్టెంట్తో ఫ్రెండ్షిప్ అట్లా ఉండడం వల్ల ఆయన కెరియర్ పాడైపోయిందని నేను అనుకుంటున్నా. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ చేయండి. రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చారని మీకు తెలియాలంటే నేను నా ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను. సో పార్వతి అండ్ కమరుద్దీన్ ఒకరికి కాదు ఇద్దరికి రెడ్ కార్డ్స్ అయితే ఇచ్చారనమాట. సో పార్వతి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పార్వతి అనే కంటెస్టెంట్ ఆల్రెడీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. ఆమెకి అప్పుడే రెడ్ కార్డ్ ఇచ్చారు. సో తను కొంచెం పొగరుగానే వెళ్ళిపోయింది. కమరుద్దీన్ వెళ్ళేటప్పుడు కొంచెం బాధపడితే వెళ్ళాడు. సో ఎనీవే మీకు అర్థం కావాలంటే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంటే చూస్తే అర్థమైపోద్ది. బాయ్ బాయ్.